మన రైల్వే మన ఆస్తి అనే బోర్డును రైలు ఎక్కేటప్పుడు చాలా మంది చూసే ఉంటారు. అయితే ఈ మాటలను కొందరు బుర్రలో గట్టిగా ఎక్కించుకున్నారు. వాళ్ళు రైలు ఎక్కేటప్పుడు లగేజ్ బ్యాగ్ బరువు చాలా తక్కువగా ఉంటుంది, కానీ రైలు దిగేటప్పుడు మాత్రం లగేజ్ బ్యాగ్ బరువు రెండింతలు పెరుగుతుంది. ఇలా ఎందుకో ఇప్పుడు చూద్దాం. ట్రైన్ ఎక్కినందుకు టికెట్ డబ్బులు ఎలాగో వసూలు చేసుకున్నారుగా, మరి ఈ రిటర్న్ గిఫ్ట్స్ పట్టుకెళ్ళకపోతే ఎలా అని కొందరు మహానుభావులు ట్రైన్ లో ఇచ్చే బెడ్షీట్లు ఎత్తుకెళ్లిపోతున్నారు. దొంగతనం చేసిందే కాకుండా మనోళ్ళు ఇండియన్ రైల్వేస్ బెడ్షీట్లను భుజాలపై స్టైల్ గా వేసుకుని ర్యాంప్ వాక్ చేస్తూ మార్కెట్ లోకి వచ్చారు. ఆ బెడ్షీట్లపై వేరే ఏ డిజైన్ లేదు, క్లియర్ గా వెస్టర్న్ రైల్వే అని రాసింది. దీంతో ఇలా నడి రోడ్డుపై రైల్వే శాఖకు ఫ్రీగా పబ్లిసిటీ చేసుకుంటూ తిరుగుతుంటే రైల్వే శాఖకు గుండె ఆగిపోయినంత పనైంది. ఇలా ఒక్కరు ఇద్దరు కాదు, లక్షల మంది రైలులో దొంగతనాలకు పాల్పడుతున్నారట. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం బయటకు వచ్చిన ఈ లెక్కలు ఇప్పుడు షాక్ కు గురి చేస్తున్నాయి. 2022 జనవరి నుంచి 2026 మే వరకు, అంటే కేవలం 4 ఏళ్లలోనే మన దేశభక్తులు రైలు నుంచి ఏకంగా 1.27 కోట్లకు పైగా బెడ్ రోల్స్ ను దొంగతనం చేశారట. ఇందులో ఫేస్ టవల్స్ 46 లక్షలు, బెడ్షీట్లు 41 లక్ష, పిల్లో కవర్లు 23 లక్షలు, ఇలా ఒక్కొక్క వస్తువు లెక్క చూస్తేనే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. మొత్తం కలిపి రైల్వే శాఖకు అక్షరాల 104.51 కోట్ల రూపాయల పంగనామం పెట్టారు. రైల్వే మన జాతీయ ఆస్తి అంటే ఇంటికి పట్టుకెళ్లి సొంత ఆస్తి చేసుకుంటున్నారు మనోళ్ళు. ఇక బెడ్షీట్లకు కూడా GPS పెట్టాల్సిందేనేమో అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.